ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను ప్రభుత్వం జీవో నెంబరు 82 జారీ చేసి పొడిగించిందని వర్కింగ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి రమేష్ తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతోటి మాట్లాడుతూ ఈ స్కీమ్లో చేరిన జర్నలిస్టులు వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందుతాయన్నారు. ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లు అయినా పరిమితులు లేకుండా సౌకర్యం అందుతుందన్నారు. 1255 రూపాయల రుసుమును చెల్లించి ఈ పథకంలోని చేరవచ్చునని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకును లబ్ధి పొందవచ్చునని ఆయన తెలిపారు. జర్నలిస్టులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హెల్త్ స్కీమ్లో చేరాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీమ్ను 2024-25 సంవత్సరానికి ఎక్స్టెన్షన్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఎవరు అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులంతా కూడా ఈ పథకం ద్వారా, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పథకం ద్వారా ఆసుపత్రుల్లో 2 లక్షల రూపాయల వరకు వైద్య సహాయాన్ని పొందవచ్చు. దీనికి ఏంటంటే ఇప్పటికే కట్టిన వాళ్ళైతే రెన్యువల్ చేసుకోవాలి. కొత్తగా కట్టిన వాళ్ళైతే అవసరమైన డాక్యుమెంట్స్ అంటే అక్రిడేషన్ కార్డు జిరాక్స్ కాపీ, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా ఆధార్ కార్డుల తాలూకా జిరాక్స్ కాపీలు, అలాగే వాళ్ళ ఫోటోలు, అలాగే ప్రొఫార్మాలో అప్లికేషన్ ఫిలప్ చేసి మా ఆఫీసులో ఇచ్చినట్టయితే 1250 రూపాయల చలాన్తో ఇచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ అనేది వర్తింప చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జర్నలిస్టులకి. ఎందుకంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో సమానంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్లో కూడా అన్ని రకాల సదుపాయాలు వర్తిస్తాయి. సంవత్సరం పొడవునా ఈ స్కీమ్ అనేది ఒకసారి 2 లక్షల రూపాయలు తాలూకు వైద్య సహాయం పొందినట్టయితే మళ్ళీ ఇంకో 2 లక్షల రూపాయలు రెన్యువల్ అంటే మళ్ళీ ఇంకొకసారి ఆ రకంగా వస్తుంది. ఆటోమేటిక్గా ఇంకో 2 లక్షల రూపాయలు సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది.